నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆరామస్థాన్ లెక్క తప్పిందా? జనసేనకి 15 సీట్లు అంటూ చెప్తూనే మరి తెలుగుదేశంకి ఎన్ని సీట్లు అనే దానిపైన ఎందుకు మౌనంగా ఉన్నారు? జనసేనకి 70% ఉందని చెప్తున్న ఆరామస్థాన్ మరి టీడీపీ మాట రాగానే ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆరామస్థాన్, ఎక్కడ చూస్తున్న ఆరామస్థాన్ సర్వేల గురించి మనకి వినిపిస్తున్నాయి నిన్న నుంచి చూస్తుంటే. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో మనం చూసినట్టయితే ఆరామస్థాన్ గారు చెప్పారు జనసేనకి 15 సీట్లు అని చెప్పేసి మాట్లాడు. కానీ అదే విషయం గురించి మాట్లాడుతూ టీడీపీకి ఎన్ని సీట్లు అంటే తను సైలెంట్ అయిపోతున్నారు. 70% జనసేనకి స్ట్రైక్ రేట్ చెప్తున్న టైంలో మరి టీడీపీ పరిస్థితి ఏంటంటే మళ్ళీ సైలెంట్గా ఉంటున్నారు. ఏంటి అన్నట్టు అసలు మరి ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో రిపోర్ట్ మనం చూస్తున్నట్టే అది నిజమైనా లేకపోతే ఏదైనా ఒత్తిడి వల్ల ఎవరైనా సాటిస్ఫై చేయడానికి మాత్రమే అలాంటి ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆరామస్థాన్ తెలుగుదేశం పార్టీ పోరామస్థాన్ అంటుందా, వైసీపీ రారామస్థాన్ అంటుందా? అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడా? ఈ ఆరా రారా పోరా చివరికి డేరా మస్తాన్ అయిపోతాడా? ఎక్కడో డేరా బాబా గురించి మనం చూసిన దీంట్లో ఈ ఆరామస్థాన్ డేరా మస్తాన్ ఎందుకు అయ్యాడు అంటే, ఇప్పుడు గతంలో ఎన్నడూ రానంత పేరు ఆయనకు వచ్చింది. ఏది లాస్ట్ ఎలక్షన్ ముందు ఆయన ఎవరికి తెలియదు. 2019 తర్వాత ఒకసారిగా ఈ సెఫాలజిస్టుల్లో అతను మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇతను ఒక ప్రశాంత్ కిషోర్ అయిపోయాడు. అంత దీంట్లో చివరికి వచ్చిన పేరుని ఇలా క్యాష్ చేసుకున్నాడా? ఇచ్చిన సర్వేకి కూడా ఏమాత్రం ప్రామాణికత లేకుండా ఎందుకు ఇంతగా అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడింది? 94 నుంచి 104 సీట్లు వైసీపీకి వస్తాయంటాడు. ఎంత? 94 నుంచి 104 సీట్లు. కానీ జనసేన బాగా వర్కౌట్ అయింది, 15 సీట్లతో జనసేన గెలుస్తుంది అంటాడు. జనసేన వైసీపీ భాగస్వామ్య పక్షమా? టీడీపీ బీజేపీ అంటే కూటమిలో ఉన్నారు. ఇప్పుడు జనసేనకి 15 సీట్లు వచ్చినప్పుడు జనసేనతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశంకి ఇంకెన్ని సీట్లు వస్తాయి? జనసేనకి అసలు మొదటి నుంచి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీకి ఇంకెన్ని సీట్లు వస్తాయి? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 3 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ మూడిట్లో ఒక పార్టీ విజయాన్నే ఆరామస్థాన్ ఒప్పుకుంటాడా? అర్థం కావటల్లా, లాజిక్ అర్థం కావటల్లా. గెలిచేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటాడు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటాడు. అంటే జనసేన మరి ఆయనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? తెలుగుదేశంకి 15 కూడా రావా? ఇప్పుడు తను ఇచ్చిన సర్వే కనుక మనం చూసినట్లయితే వల్లభనేని వంశీ గెలుస్తాడంటాడు. గన్నవరంలో వల్లభనేని వంశీ నామినేషన్ నాడే నీళ్లు తాగాడు. ఇది అసలు నామినేషన్ పేపర్లు వేయటానికి ఆ రోజు మనం చూసాం వీడియోల్లో. ఆపసోపాలు పడి ఆయన అసలు కింద పడిపోయి స్పృహ తప్పి ఏదో నీళ్లు తాగినట్టుగా మళ్ళీ ఏదో వెళ్ళి వేసిన పరిస్థితి. అదే కాదు, ఎన్నికల్లో కూడా పోలింగ్ నాడు ఏం జరిగింది? ఆయన వెంటపడ్డారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన వెంటపడేసరికి ఆయన పారిపోతున్నట్టుగా మనం చూసాం ఒక్కొక్క గ్రామంలో. ఎవరు? వల్లభనేని వంశీ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు వంశీ ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో అదేదో వీసాకు కూడా అప్లై చేశాడని, అక్కడేదో వ్యాపారం పెట్టుకున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి వల్లభనేని వంశీ మీద. ఇతను మరి ఇచ్చిన సర్వేలో వంశీ గెలుస్తున్నాడు అంటాడు. కొడాలి నాని ఓడిపోతున్నాడు గుడివాడలో అంటాడు. వంశీ గెలవడం ఏంటి, కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడం ఏంటి? సింక్ అవుతుందా? అంటే వంశీకి ఈయన పర్సనల్గా చేశాడా? వంశీ నుంచి ముట్టాల్సినవి ముట్టినయా? నాని నుంచి ముట్టాల్సినవి ముట్టలేదా? ఎలా చూడాలా? ఇప్పుడు మహిళల ఓట్ల విషయంలో కూడా ఇట్లాగే డోలాయమానంగా ఇచ్చాడు. మహిళల ఓటు బ్యాంక్ ఈసారి ఎక్కువ ఉంది, మహిళల శాతం పెరిగింది. సో మహిళలందరూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అందులో కూడా అర్థం కాల. ఏది 56% మహిళలు వైసీపీకి ఓటేశారు, 42% మహిళలు కూటమికి ఓటేశారు అన్నాడు.
పురుషులు 52% కూటమికి వేశారు, 45% వైసీపీకి వేశారు అంటాడు. ఈ జెండర్ సర్వే ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు పురుషులు వేసినా మహిళలు వేసినా ఇలా ఇంత వైవిధ్యం ఉండదు. జస్ట్ మహా ఉంటే 1% తేడా ఉంటుంది, 2% తేడా ఉంటుంది. కానీ పురుషులకిను మహిళలకి ఓటింగ్లో ఇంత వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పురుషులేమో కూటమికి వేయటం ఏంటి, తెలుగుదేశం జనసేనకి, మహిళలేమో వైసీపీకి వేయటం ఏంటి? దాన్ని అడ్డం పెట్టుకుని మస్తాన్ ఇచ్చాడు అనుకో, తిక్కల సర్వే ఏదో. సజ్జల రామకృష్ణారెడ్డి ఆరా మస్తాన్ చెప్పింది కరెక్ట్, మహిళలంతా మాకే ఓటేశారు. ఆరా మస్తాన్ ఏమి 150 వస్తాయనేమి చెప్పలేదు. ఎందుకని చెప్పలా? చెప్పేస్తే పోలా. ఇప్పుడు ఐప్యాక్తో భేటీలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 151+ అన్నాడు. అదే సర్వే ఇచ్చేస్తే పోయేది కదా. 94 నుంచి 104 ఏమో వైసీపీకి వస్తాయంట, 80 నుంచి 90 వరకేమో తెలుగుదేశం బీజేపీ వీటికి వస్తాయంట. ఏంటి కొప్పునూరు పంచాయతీ? మనకి ఆ గ్రామాల్లో ఏంటంటే ఏదైనా తగాదా వచ్చిందనుకో, మూడు పెళ్ళాం తగాదా కానీ, గట్టు తగాదా కానీ, ఏదన్నా గేదెల తగాదా కానీ, ఏది వచ్చినా కానీ ఏం చేస్తారు? గ్రామాల్లో రచ్చబండ దగ్గర చేసే పంచాయతీ ఇటాగే ఉంటుంది. అటొకటి ఇటొకటి వేసుకోండి అంటారు. దాన్నే కొప్పునూరు పంచాయతీ అని కొంతమంది కొన్ని గ్రామాల్లో అంటారు, పెదరావూరు పంచాయతీ అని ఇంకో చోట అంటారు, బట్టిప్రోలు పంచాయతీ అని ఇంకో చోట అంటారు. ఆరా మస్తాన్ సర్వే కొప్పునూరు పంచాయతీలా ఉందంటావా, పెదరావూరు పంచాయతీలా ఉందంటావా, బట్టిప్రోలు పంచాయతీలా ఉందంటావా? రైట్ సార్. అంటే ఇక్కడ చూసినట్టయితే రైజ్ కానివ్వచ్చు, కేకే కానివ్వచ్చు, ఇంకా కొన్ని సంస్థలు అన్నీ కూడా ఒకవైపుగా ఉంటే ఒకటే రకంగా ఒకటే రకంగా 40 సంస్థల సర్వేలు కూటమి గెలుస్తాయని 35 ఇచ్చాయి. ఇక్కడనేమో ఆరా మస్తాన్ గారికి మాత్రం అంత రివర్స్లో ఉంది నది. అంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిదో దారి. ఆరా మస్తాన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం తన క్రెడిబిలిటీనే కోల్పోతున్న పరిస్థితి అన్నమాట. అంటే అఫ్కోర్స్ దానికి తగ్గట్టుగా ఆయన అక్కడ పొంది ఉండొచ్చు. ఏది? జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డికి ఆయన బాగా దగ్గర అయ్యాడు, తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు. ఇప్పుడు తనే చెప్తున్న దీంట్లో, ఇప్పుడు లండన్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన వీడియో విన్నావు కదా. లండన్లో కన్నీళ్లు పెట్టుకుంటా పొన్నవోలు సుధాకర్ ఏమని మాట్లాడాడు? ఆయన ఏఏజీ జగన్మోహన్ రెడ్డి కంటే 4 అడుగుల దూరంలో ఉండి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే ఆయన కోసం చచ్చిపోతారంట. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎన్ ఎమోషన్ అనో ఏదో అన్నాడు. అంటే ఇక ఏ స్థాయిలో ఆయన ఏఏజీ స్థాయిలోనే అంత పిచ్చి వచ్చిందంటే ఇంకంత అది అతని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాము అన్నట్టుగా మెసేజ్ ఇస్తున్నారంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం? వీటన్నిటికీ కూడా రేపు జూన్ 4వ తారీఖు ముగింపు. సో చూడాలి సార్, మరి జూన్ 4 తారీఖున మరి ప్రజలు ఏం ఎన్నుకున్నారు ఏంటనేది అయితే మనకు 4 తారీఖున తెలుస్తుంది. సో అంతవరకు అయితే మనం వేచి చూద్దాం. ధన్యవాదాలు సార్. నమస్తే.